ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం: మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను, మన సమాధానకరమైన శిక్ష ఆయన మీద పడెను. He was pierced for our transgressions, he was crushed for our iniquities. The punishment that brought us peace was on him. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృంభరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ఆయన మన కొరకు సిద్ధపరిచిన వాక్యము ద్వారా మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఈ లేఖన భాగం అత్యంత శక్తివంతమైన మరియు హృదయాన్ని కదిలించే వాక్యాలలో ఒకటి. క్రీస్తు శిలువ త్యాగానికి సుమారు 700 సంవత్సరాల ముందే వ్రాయబడిన ఒక ముందస్తు సువార్త. గుడ్ ఫ్రైడే దినములో మనము ఒక గొప్ప ప్రేమ రహస్యం గురించి ధ్యానించబోతున్నాం. ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా ఒక నేరస్తుడికి పడాల్సిన శిక్షను ఒక నిర్దోషి అనుభవించడం చూసారా? కానీ కల్వరి గిరి మీద సరిగ్గా అదే జరిగింది. ప్రవక్త అయిన యెషయా 700 సంవత్సరాల ముందే ఈ దృశ్యాన్ని చూసి ఇలా రాశారు: మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను, మన సమాధానకరమైన శిక్ష ఆయన మీద పడెను అని. ఈ మాటలు వింటుంటే ఒళ్ళు పులుకరిస్తుంది. ఆయన మీద పడిన ప్రతి దెబ్బ వెనుక నీ పేరు ఉంది, నా పేరు ఉంది. ఈ ఉదయకాల ధ్యానం నీలోని ఆత్మీయ రోగాలను స్వస్థపరచటమే కాకుండా నీవు దేవునికి ఎంత విలువైన వాడవో నీకు గుర్తు చేయబోతుంది. ప్రియదేవుని జనాంగమా, ఈ వచనములోని 4 ప్రాముఖ్యమైన పదాలను గమనిద్దాం. గాయపరచబడెను. మన అతిక్రమములను బట్టి అంటే మనము గీత దాటి చేసిన ప్రతి పాపాన్ని బట్టి ఆయన శరీరమంతా రంధ్రాలు చేయబడ్డాయి. ఆ మేకులు, ఆ ఈటెపోటు నీవు చేసిన తప్పులకు పరిహారమని గ్రహించాలి. రెండవదిగా నలుగుగొట్టబడెను. కేవలం దెబ్బలు మాత్రమే కాదు సుమా, ఆయన ఆత్మ నలుగుగొట్టబడింది. నీ దోషాల బరువు ఆయన మీద పడటం వల్ల ఆయన చితకబొడపడ్డాడు. మూడవదిగా సమాధానకరమైన శిక్ష. దేవునికి మనకు మధ్య ఉన్న అడ్డుగోడ పాపం. ఆ గోడను తొలగించి మనకు దేవునితో సమాధానం ఇవ్వటానికి మనకు పడాల్సిన శిక్షను స్వయంగా ఆయనే తీసుకున్నారు. ఆఖరిగా ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత. ఇక్కడ స్వస్థత అంటే కేవలం శరీరానిది మాత్రమే కాదు సుమా, అంతరంగంలోని పాపపు వ్యాధి నుండి సంపూర్ణమైనటువంటి విడుదల. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు నువ్వు చేస్తున్న చిన్న చిన్న పాపాలు, అబద్ధాలు, ద్వేషం, ఇవన్నీ ఆయనకు తగిలిన మరో దెబ్బ అని నువ్వు తెలుసా? నీవు దేవుని కోసం కేటాయించాల్సినటువంటి ఆత్మీయ సమయాన్ని, ప్రతి తలాంతును లోకపు వ్యసనాలకు నువ్వు బలిస్తూ ఆయన చిందించాల్సిన రక్తాన్ని అవమానపరుస్తున్నావేమో ఒకసారి ఆలోచన చేయి. పశ్చాత్తాపం అంటే సిలువ వైపు చూసి ఏడవటం కాదు, ఆ సిలువకు కారణమైన నీ పాపాన్ని విడిచిపెట్టటం. ఆయన నీ కోసం నలిగిపోయారు. మరి నీవు ఆయన కోసం నీ అహాన్ని నలగొట్టుకోగలవా? ఈ మంచి శుక్రవారం ఒకసారి ఆగి ఆలోచన చేయి. ఆయన నీకు ఇచ్చిన ఈ ఉచితమైన రక్షణ వెనక ఆయన చెల్లించిన అపారమైన మూల్యం ఎంతుందో గ్రహిస్తున్నావా? ఈ మాటను జాగ్రత్తగా గమనిస్తే ప్రియదేవుని జనాంగమా, ఇది ఒక్క గొప్ప మార్పిడి. నీ అపరాధాన్ని ఆయన తీసుకున్నారు, తన నీతిని నీకు ఇచ్చారు. నీ శాపం ఆయన తీసుకొని తన ఆశీర్వాదము నీకిచ్చారు. ఈ 40 రోజులు నీవు నీ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి ఆయన గాయాల చెంతకు రావాలి.
ఎప్పుడైతే నీవు ప్రభువా నా కొరకే కదా నీవు ఇదంతా అనుభవించావు అని ఒప్పుకుంటావో అప్పుడే నీవు నూతనపరచబడతావు. ఆయన పొందిన ప్రతి దెబ్బ నీకు ఒక విజయాన్ని ఇస్తుంది. ఈరోజే నీ భారాన్ని ఆయనకు అప్పగిస్తే ఆయన గాయముల నుండి ప్రవహించే రక్తం నిన్ను పవిత్రపరుస్తుంది. నీవు పొందుకోబోయే గొప్ప దీవెనలకు నీ కృతజ్ఞత కలిగిన హృదయమే పునాది అని గ్రహించాలి. ప్రియ దేవుని జనాంగమా, ఈ ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటుండగా నీ మనసులో ఏదైనా వేదన ఉందేమో, ఇంకా నీవు అపరాధ భావంతో కృంగిపోతున్నావేమో, ఇదిగో నీ శిక్ష ఆయన మీద పడింది. నీ దోషాలను ఆయన మోస్తున్నారు. ఇంకెందుకు నీవు దుఃఖిస్తున్నావు? ప్రభువా, నా అతిక్రమాలను బట్టి నువ్వు గాయపరచబడ్డావు, నన్ను క్షమించు, నీ దెబ్బల ద్వారా నాకు స్వస్థత దయచేయని ఎవరైతే అడగగలుగుతారో వారి హృదయాల్లో ఇప్పుడే ఒక దైవికమైన వెలుగు ప్రకాశిస్తుంది. ఆయన రక్తముతో కడగబడటానికి నిన్ను నీవు అప్పగించుకోగలవా? ప్రియదేవుని జనాంగమా, ఆయన గాయాలు నీకు గమ్యాన్ని ఇచ్చే, ఆయన మరణము నీకు జీవాన్ని ఇచ్చింది. ఈ త్యాగాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా ఆయనకు నమ్మకముగా జీవించటానికి సిద్ధపడి ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్యా, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం మంచి శుక్రవారపు దినాన్ని మాతో మీరు సూటిగా మాట్లాడినందుకు మీకు వందనాలు అయా. మా కళ్ళు తెరిపించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నాం. మా పాపాల కొరకు నువ్వు పొందిన దెబ్బలను తలపోస్తూ మేము పశ్చాత్తాపడుతున్నామయ్యా. నీ రక్తముతో కడిగి మమ్మలను స్వస్థపరచండి. ఈ మంచి శుక్రవారం నాడు నీ త్యాగానికి సాక్షులుగా ఉండులాగిన మమ్మలను నూతనపరచమని సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.